ప్రధాన ప్రతిపక్ష పాత్ర మాదే అని చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యత మీరు ఏ మేరకు నెరవేర్చగలుగుతున్నారు? తప్పకుండా ఈరోజు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరిస్తున్నారా? ఎందుకంటే నేను చెప్తున్నాను, లేక మూసీలో వెళ్ళి పడుకోవడం మాత్రమే చేస్తారా? ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెల్లారి నుంచే మొత్తం ఈ ప్రభుత్వం ఏం పనిచేయడం లేదు అని అనడానికి బాగుండదు. మేము కూడా అధికారంలో ఉన్నాం, బాధ్యత కలిగినటువంటి పార్టీ. అందుకే సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం ఇచ్చినాం కాబట్టి సంవత్సరం తర్వాత నిన్న పెద్ద సభ పెట్టి మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడు స్వయంగా జగత్ ప్రకాష్ నడ్డా గారు వచ్చి ఉద్యమ శంకారావం పూరించాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో ఏ రకంగా ఈ ప్రభుత్వం మీ పోరాటం ఉండబోతోంది? ఉద్యమ శంకారావం పూరించారంటారు నడ్డా గారు, ఓకే. కానీ ప్రజా ఉద్యమాలు ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం మీరు కావాలి అనుకుంటే ప్రజా ఉద్యమాలు ఏ రూపంలో చేయబోతుంది? అన్ని రకాలుగా ప్రజలు ఈరోజు ఎవరైతే మీరు పెన్షన్స్ 2000 నుంచి 4000 పెంచుతామన్నారో వాళ్ళని సంఘటితం చేస్తాం. ఏ మహిళలకైతే నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారో వాళ్ళని సంఘటితం చేస్తాం. ఏ యువకులకైతే 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో వాళ్ళని సంఘటితం చేస్తాం. ఏ దళితులకు మీరు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామన్నారో వాళ్ళని సంఘటితం చేస్తాం. ఏ బీసీలకైతే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారో వాళ్ళని సంఘటితం చేస్తాం. ఈ రకంగా ఏదైతే కొత్తవి కావు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఈరోజు ఈ యొక్క అభయాస్తం మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చి మోసం చేసిందో దీని మీదనే ఉద్యమం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు ఆర్ఆర్ ట్యాక్స్ వేసి తెలంగాణను దోపిడీ చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడైతే హర్యానా ఎలక్షన్స్ తీసుకున్నా, లేక జార్ఖండ్ ఎలక్షన్స్ తీసుకున్నా, మహారాష్ట్ర ఎలక్షన్స్ తీసుకున్నా, అన్ని ఎలక్షన్స్లో ఇక్కడ ఉంచిపోతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున మా ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, పెద్ద ఎత్తున డబ్బులు పంపించేటువంటి పని, బెదిరించి 100 కోట్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకున్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేసి బెదిరించడం కోసం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 4 ఏళ్ళు కంఫర్టబుల్గా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? అది నా పని కాదు. అది పడిపోవాలని కోరుకోను, కొనసాగాలని కూడా కోరుకోను. నా పని కాదు అది. నా పని నేను ప్రజల తరఫున పోరాటం చేయడమే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుంభలాటలు కావచ్చు, ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ గమనించిన తర్వాత ఆ పార్టీ కంఫర్టబుల్గా ఉంటుందనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తాను, మళ్ళీ అదే అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా, రేవంత్ రెడ్డి ఉంటాడా ఊడతాడా చూడాల్సిన బాధ్యత నాకు కాదు. నేను ప్రజల పక్షాన ఈ యొక్క మేనిఫెస్టో కోసం పోరాటం చేస్తాను, తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తాను, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకానికి, అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను.